టైమ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు కోనసీమ పర్యటనలో భాగంగా ఆదివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడవరం మండలం టానేలంకలోని కోడికత్తి కేసు ముద్దాయి జనపల్లి శ్రీను ఆయన నివాస వద్ద కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధితులను అందరినీ తాను కలుస్తున్నానని, దానిలో భాగంగా శ్రీనుని కలవడం జరిగిందని తెలిపారు. శ్రీను భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలా ముందుకు సాగాలనే విషయంపై అతనికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చినట్లు వెల్లడించారు. అనంతరం అమలాపురం చేరుకున్న ఆయన ముందుగా పట్టణంలోని నల్లవంతెన వద్ద గల బాలయోగి ఘాట్ వద్ద నివాళులర్పించి అనంతరం అమలాపురం ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవస్థల విధ్వంసం, ప్రజాస్వామ్య విలువల విధ్వంసం, సామాజిక విధ్వంసం జరిగిందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి బాధితులను ఆదుకొని జగన్ కుట్రలను బయట పెట్టడానికి, ప్రజలను చైతన్యపరచడానికి తాను త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే తయారైన బాధితుడు జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను అని తెలిపారు. కోడికత్తి శ్రీను విషయంలో సాక్షిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావడానికి భయపడుతున్నాడని వెల్లడించారు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే తన అబద్ధాలు బయటపడతాయని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడని అన్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాష్ట్రంలో విధ్వంసాన్ని కొనసాగించకుండా జగన్ నెవర్ అగైన్ అనే నినాదంతో పనిచేస్తానని వెంకటేశ్వరరావు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అన్యాయాలు, అక్రమాలు చేశారో, ఎంతమంది బాధితులు అయ్యారో మనందరికీ చాలామందికి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే తయారైనటువంటి బాధితుడు ఈ జనపల్లి శ్రీనివాస్ ఎలియాస్ కోడికత్తి శ్రీను. ఒక నిందితుడు కోర్టుకు రావడానికి సంశయిస్తున్నాడంటే అర్థం చేసుకోవాలి. అరే, విచారణ జరిగితే ఎక్కడ శిక్ష పడుతుందో, జైలు పోవాల్సి వస్తుందేమో అని భయపడవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాక్షిగా ఉండి కోర్టుకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు? అది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. కాగితాలన్నీ తిరిగేస్తే కనిపించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఐఏకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పూర్తి అబద్ధాలతో నిండిపోయినటువంటి స్టేట్మెంట్. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే ఆ అబద్ధాలు ఎక్కడ బయటపడిపోతాయో అన్న భయంతో ఆయన కోర్టుకు రావడం. దానికోసం ట్రాఫిక్ ఇబ్బందులు, రక్షణ సమస్యలు ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ ఒక కోర్టులో పోతే ఇంకొక కోర్టులో పిటిషన్లు వేసుకుంటూ కాలం గడుపుతారు. అందువల్లనే ఈ కుటుంబం ఒక దళిత కుటుంబం, ఆయన్ని అమితంగా ప్రేమించి ఆరాధించినటువంటి కుటుంబం ఈ విషయంతో పూర్తిగా నాశనమైపోయింది. కాబట్టి ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి, వాళ్ళకి సాయంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ఇష్యూని టేకప్ చేయడం జరిగింది. రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు కదా, దాని గురించి చెప్పండి. బాధితుల్ని ఆదుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలను బయటపెట్టడం, ఆయన చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలను బయటపెట్టడం, ఫ్రమ్ టైం టు టైం ప్రజల్ని అప్రమత్తం చేయడం, వాళ్ళని చైతన్యపరచడం, సో దాట్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత ప్రజలదే. కాబట్టి వాళ్ళని చైతన్యపరచడం కోసం నేను ఈ రాజకీయాల్లోకి ఈరోజు ప్రవేశిస్తాను. మీరు ఏదైనా పార్టీ పెట్టదలుచుకున్నారా? ఏదైనా పార్టీలో చేరి మీరు ప్రజలకి చేయాలనుకుంటున్నారా సేవ? రాజకీయాల్లో రావడానికి అవేవి ప్రీ కండిషన్స్ అని నేను అనుకోవడం లేదు. అవన్నీ భవిష్యత్తులో ఎలా జరుగుతుందో చూసుకుంటాం. ప్రస్తుతానికి ఏ ఆలోచన లేదు. కోటి ఆశలతో, వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్, చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.